ఇంట్లో బెల్లం దీపం వెలిగించుకోవాలి. తండ్రి వైపు ఆస్తులు రావాలన్నా, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు తొందరగా రావాలన్నా, రాజకీయాల్లో మంచి పదవులు రావాలన్నా ఇంట్లో పూజ గదిలో బెల్లం దీపం వెలిగించుకోండి. ఒక రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెం ఏర్పాటు చేసుకొని ఆ పళ్ళానికి 5 చోట్ల గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి దానిలో 3 గుప్పిళ్ళ బియ్యం పోసి తమలపాకులుంచి ఆ తమలపాకుల మీద చతురస్రాకారంలో ఉన్న ఒక బెల్లం ముక్కను ఉంచాలి. ఆ బెల్లం ముక్క మీద కూడా తడి గంధంతో స్వస్తిక్ గుర్తు వేయాలి. ఆ బెల్లం ముక్క పై భాగాన్ని కొద్దిగా రంధ్రంలాగా చేసి తీసేసి దానిలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి అక్కడ పువ్వొత్తులు 2 వేసి దీపాన్ని వెలిగించాలి. దీన్నే బెల్లం దీపం అంటారు. కార్తీక మాసంలో 19వ రోజు నవంబర్ 9వ తేదీ ఎవరైతే ఇంట్లో పూజ గదిలో ఇలా చతురస్రాకారపు బెల్లం ముక్క తీసుకొని పై భాగాన్ని తీసేసి అందులో నూనె కానీ నెయ్యి కానీ పోసి ఒత్తులు వేసి బెల్లం దీపం వెలిగించుకొని చుట్టూ పుష్పాలతో అలంకరణ చేసుకొని